అందరికీ నమస్కారం. మీ వేణి యాదవ్. ఏందనంటే, మీరు ఎప్పుడైనా గమనించారా మిత్రమా? మీడియా వాళ్ళు కానీ, పత్రిక విలేకరులు కానీ, పత్రికల్లో రాయడం కానీ, చావుతో డబ్బుతో ముడిపడి వీడియోలలో చూపించడం కానీ, పత్రికలలో రాయడం కానీ, అందులో రకాలు 4. పేదవాడు చనిపోతే శవమని, రెండోది మధ్యతరగతి వాడు చనిపోతే మృతదేహమని, మూడోది ఉన్నవాడు చనిపోతే భౌతిక ఖాయమని, అదే అగ్రశ్రేణులు చనిపోతే పార్థివ దేహమని పిలువబడుతుంది, రాయబడుతుంది, వీడియోలలో చూపబడుతుంది. ఇక్కడ ఏందనంటే, డబ్బుతో చాలా రకాలుగా, ఒక వ్యక్తి చనిపోతే ఇన్ని రకాలుగా పిలువబడుతుంది. డబ్బు ఉన్న వాళ్ళకు ఒకలాగా, డబ్బు లేని వాళ్ళకు ఒకలాగా, కానీ చనిపోయేది శవం మాత్రమే. పిలవడానికి 4 కారణాలు. ఒక్కటే శవాన్ని పిలవడానికి 4 కారణాలు. అందులో వీడియో వాళ్ళు, మిత్రులు, పత్రిక మిత్రులు రాయడం, ఇది ముమ్మాటికి నిజం మిత్రమా, ఇది వాస్తవం. ఇందులో ఎవరిని ఉద్దేశించి కాదు. కానీ ఇందులో ఏందనంటే, ఒక్కటే శవాన్ని ఇన్ని రకాలుగా 4 రకాలుగా పిలవడం అనేది జరుగుతుంది. ఇది వాస్తవమా కాదా మీరే చెప్పురి మిత్రమా. మనం చూస్తూనే ఉన్నాం. పత్రికలలో రాయడం కూడా, వీడియోలలో చూపడం, టీవీలలో రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఒకటే శవం ఇన్ని రకాలుగా పిలువబడుతుంది. ఇది ముమ్మాటికి వాస్తవం మిత్రమా. మీ వేణి యాదవ్.